పెద్ద పెద్ద చదువులు చదివినా కొలువులు దొరుకుతలేవని కొత్తగా చదువులు అయిపోయినోళ్ళు రంది పడుతుంటారు. పెద్ద పెద్ద జీతాలుండి కొలువులు చేస్తున్నోళ్ళేమో వాటికి రాజీనామా చేసి ఊర్లోకొచ్చి వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళకట్లా వీళ్ళకిట్లా ఎందుకు అనిపిస్తదో ఏమో. కొంతమంది కొలువు లేనోళ్లకు, కొందరు కొలువు చేసేటోళ్లకు పొంతనే ఉండకుండా అయితున్నది. సరే ఆ ముచ్చట పక్కన పెడితే ఇగో ఇక్కడ కొంతమంది పిల్లలు ఓ కుత్తు పైన చేసిండ్రు. అందరి మనసు వాళ్ళదికి గుంజుతట్టు చేస్తున్నారు. అదేందో ఒకసారి చూడండి. వారెవ్వా అదిరిందయ్యా చంద్రం అన్నట్టు పాత కార్ల కొత్త ట్రెండ్ ఒకటి మొదలుపెట్టిరు కదా. ఎక్కడికంటే అక్కడ తిరుగుకుంటా నోట్ల ఊరిలూరే తట్టు ఉండే వంటలు వండుకుంటా పిచ్చెక్కిస్తున్నారట గిగ్గుంటూరు పిల్లలు. పెద్ద పెద్ద చదువులు చదివి కొలువుల కోసం ఆరాటపడి అష్ట కష్టాలు పడి కొలువు తెచ్చుకొని కొన్ని రోజులకు ఆ నౌకరి మీద నారాజై ఇక దానికి రాజీనామా చేసి మళ్ళీ గిసొంటి పనే చేయవలసి వస్తుంది అనుకున్నారో, లేకుంటే మోడీ సార్ చెప్పినట్టు బజ్జీలు బోండాలు పెట్టుకున్నాడు కూడా నౌకరే అనుకున్నారో తెలియదు. కానీ ఈసొంటి సెటప్ చేసిరు మంచిగా. ఇక అందరి తిరిగా కాకుండా ఆయిల్ అంటే చికెన్ అనేది తయారు చేసి అందరు అడుగులు ఈ కారు దిక్కు పడేటట్టు చేస్తున్నారు. బొగ్గుల పొయ్యి మీద కోడి కండలు కమ్మగా వాసన వచ్చేటట్టు కాలుస్తున్నారట. ఆయిల్ చికెన్ స్నాక్స్ అనుకుంటా కాలుస్తుంటే కొనకుంటూ ఉండలేకపోతున్నారట గుంటూరు పబ్లిక్. ఎక్కడ మంది ఎక్కువ ఉంటే అక్కడ కారాపి నోట్ల నీళ్ళూరేతట్టు చేసి గిరాకి పెంచుకుంటారట. మంచిగా ఉన్నది కాదు ఈ లెక్కమతు. మరి అంతే కదా, ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడం అన్నట్టు. ఎంత పెద్ద చదువులు చదివినా కొలువులు లేకుంటే వాళ్ళని వీళ్ళని తిట్టకుంటా నిందలు మోపకుంటా కొత్తగా ఆలోచన చేసిరు. ఆయిల్ లేని చికెన్ కాల్చి అమ్మి గిరాకి పెంచుకున్నాడే కాదు, ఈ చికెన్ కొన్నోళ్ళు తిన్నోళ్ళు ఆరోగ్యాలు మంచిగా ఉండాలనే 10 మంది బాగా కోరి చేస్తున్న వ్యాపారం అంటే ఇది. గుంటూరులో ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్ తీరుగా తయారైందట. ఆయిల్ చికెన్ ఎక్కడున్నా కొనుక్కోవాలనే తట్టు జనానికి అలవాటే చేసిరట. అబ్బా ఎంత మంచిగా ఉందో ఈ ఉపాయం అనుకుంటా అందరు ఇట్లనే చేస్తే కొనేటోళ్ళు లేకుండా అవుతుంది. కాబట్టి ఏదైనా కొత్తగా ఆలోచన చేయండి. వీళ్ళ తీరుగా అన్ని ఉచిత సలహాలు ఇస్తున్నారు ఈ గుంటూరు పిల్లగాల ట్రెండ్ చూసిన వాళ్ళు.